హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ని మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. ఈ సెషన్లో 3rd, 4th, 5th ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. చిల్డ్రన్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, పర్టికులర్గా డివిజన్ అల్గారిథం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా. జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. లుక్ అట్ ప్రాబ్లం నెంబర్ 3. యూజ్ డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథంని యూజ్ చేయాలంట. ఓకే, దేనికోసం? టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏ పాజిటివ్ ఇంటీజర్ నైనా స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p + 1. ఏ స్క్వేర్ నంబర్ నైనా 3p లేదా 3p + 1 గా రాయొచ్చు, ఆ ఫార్మాట్ లో రాయొచ్చు అని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడానికి డివిజన్ అల్గారిథం ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో 4 తీసుకున్నాం అనుకోండి. 4 అనేది స్క్వేర్ నెంబర్ కదా, 2 స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ నెంబర్, రైట్? సో దీన్ని 3 × 1 + 1 గా రాయొచ్చు. 3p + 1 ఫార్మాట్ లో రాసాం. అలాగే ఇంకొక స్క్వేర్ నెంబర్ 9 తీసుకున్నాం అనుకోండి, దీన్ని 3 × 3 గా రాయొచ్చు, 3p. ఇంకొక స్క్వేర్ నెంబర్ 16 తీసుకున్నాం అనుకోండి, 16 ని 3 × 5 + 1 గా రాయొచ్చు, 3p + 1. ఇఫ్ వి కన్సిడర్ ఎనీ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p + 1. దీన్ని మనం డివిజన్ అల్గారిథం యూజ్ చేసి ప్రూవ్ చేయాలి. ఓకే, థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ పేజ్ నెంబర్ ని మెన్షన్ చేయండి. ఫస్ట్ మనం ప్రాబ్లంలో ప్రూవ్ చేయాల్సినటువంటి సెంటెన్స్ ఏంటో దాన్ని ఇక్కడ నోట్ చేసుకుందాం. టు షో ఆర్ టు ప్రూవ్, టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ any positive integer can be expressed in the form of 3p or 3p + 1. ఇలా. సో కొద్దిమంది టీచర్స్ ఈ ఫార్మాట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్, కొద్దిమంది ఈ సెంటెన్స్ రాస్తారు, కొద్దిమంది రాయరు. ఇట్స్ అప్ టు యూ. బట్ సొల్యూషన్ లో ఇలా ప్రతి పార్ట్ ని మనం క్లియర్ గా చూపించినట్టయితే ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయొచ్చు అనమాట. మన ఎయిమ్ ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏ పాజిటివ్ ఇంటీజర్ ని స్క్వేర్ చేసినా ఆ రిజల్ట్ ని 3p ఆర్ 3p + 1 గా రాసుకోవచ్చు అని. లెట్ a is any positive integer and b is equals to 3. a ని b తో డివైడ్ చేస్తాం. b ప్లేస్ లో పర్టికులర్ గా 3 తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇదన్నమాట. 3p లేదా 3p + 1 ఫార్మాట్ లో రాయగలము అని ప్రూవ్ చేయాలి. ఓకే, దెన్ quotient is q and remainder is r. a అనే నంబర్ ని b అనే ఇంకొక నంబర్ తో డివైడ్ చేసినప్పుడు డెఫినెట్ గా కోషియంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. ఆ లెటర్స్ ని ఇక్కడ రాశాను. ఓకే, సో డివిజన్ అల్గారిథం డిఏ అని రాస్తున్నాను. ఏంటి డివిజన్ అల్గారిథం? a is equals to bq plus r, where 0 less than or equals to r less than b. ఈ డివిజన్ అల్గారిథం గురించి మనం లాస్ట్ సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ ప్లేస్ చేద్దాం. a is equals to b ప్లేస్ లో 3q plus r. అయితే r వాల్యూ 0 నుంచి <3 వరకు ఉంటుంది. అంటే రిమైండర్ అనేది 0 అవ్వచ్చు, రిమైండర్ 1 అవ్వచ్చు, రిమైండర్ 2 అవ్వచ్చు. అంతవరకే, 3 అవ్వడానికి ఛాన్స్ లేదు. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ కోషియంట్ అనమాట. సారీ, డివైజర్ అనమాట. ఇది డివైజర్.
సరే, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఎవ్రీ టైం రిమైండర్ ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి తీసుకుని వాటిని స్క్వేర్ చేస్తే ఈ ఫార్మేట్లో రాయగలము అని ప్రూవ్ చేయాలి. రైట్. సో కేస్ 1 ఆర్ నెంబర్ 1, లెట్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0. రిమైండర్ ఆర్ 0 తీసుకుంటున్నాం. అప్పుడు ఏ ఇస్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 0, దట్ ఇంప్లైస్, లేదంటే బిలో రైట్, ఏ ఇస్ ఈక్వల్స్ టు 3q. అంతే కదండి. ఏ అనే ఒక నంబర్ని 3q గా రాయగలిగాం. బట్ దిస్ ఇస్ నాట్ అవర్ టాస్క్. అంటే మనం దీన్ని కాదు, దీన్ని స్క్వేర్ చేస్తే, సో ఏం రాయాలి? బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సింది ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, అది. సో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3q హోల్ స్క్వేర్, దెన్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్ అండి. ఓకే, అగైన్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఈ 9 ని 3 3s అని రాసుకోవచ్చు కదా. సో 3 into 3q స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3p, లెట్ p ఇస్ ఈక్వల్ టు 3q స్క్వేర్. అంటే ఈ 3q స్క్వేర్ ని నేను p గా చేంజ్ చేశాను. అంటే 3 into సంథింగ్ గా రాయగలను, ఇజంట్ ఇట్? ఇది రిమైండర్ ఆర్ 0 అయినప్పుడు. అలాగే రిమైండర్ ఆర్ 1 అయినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూద్దాం. నంబర్ 2, లెట్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1. రిమైండర్ ఆర్ ప్లేస్ లో 1 తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ఏ ఇస్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఎందుకంటే మన ఎయిమ్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ ఆ వచ్చే రిజల్ట్ ఈ ఫార్మాట్ లో రాయాలి అని చెప్తుంది. ఓకే, ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, సో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆల్జిబ్రాలో నేర్చుకున్నాం కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆ ఫార్మాట్ లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ a అంటే 3q, b అంటే 1. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దెన్ లెట్ మీ రైట్ ద ఫార్ములా ఆల్సో. ఇక్కడ రాద్దాం ఫార్ములా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ is equals to a square plus b square plus 2ab. ఎలా? నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. a square is equals to, this is 9q square plus this is 6q plus 1. a square is equals to, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ని అబ్జర్వ్ చేయండి. 9q స్క్వేర్ ప్లస్ 6q. ఆ రెండింటి నుంచి ఒక 3ని కామన్ చేయొచ్చు కదా. 3ని సెపరేట్ చేద్దాం. అప్పుడేమవుతుంది? ఇది 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. సో చాలా మంది బేసిక్స్ ఐడియా లేని వాళ్ళు దీన్ని యాడ్ చేయొచ్చు కదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటిని యాడ్ చేయలేమమ్మా. దీస్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్. ఇక్కడ q స్క్వేర్ ఉంది, అక్కడ ఓన్లీ q ఉంది, యాడ్ చేయడానికి లేదు. నౌ లెట్ us రీప్లేస్ దిస్ పార్ట్ విత్ p. ఈ ప్లేస్ లో p ని రాసేద్దాం. a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 1. లెట్ p ఇస్ ఈక్వల్స్ టు 3q స్క్వేర్ ప్లస్ 2q. జస్ట్ ఈ పార్ట్ ని నేను p అనే లెటర్ తో రీప్లేస్ చేశాను. చూడండి, రిమైండర్ r1 అయినప్పుడు కూడా ఆ a అనే ఒక నంబర్ ని స్క్వేర్ చేస్తే దాన్ని 3p ప్లస్ 1 ఫార్మాట్ లోకి మార్చేసాం. అలాగే లాస్ట్ కేస్ రిమైండర్ ప్లస్ లో 2, r ఇస్ ఈక్వల్స్ టు 2. r ఈక్వల్స్ టు 2 అయినప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుంది? థర్డ్ కేస్, లెట్ r ఇస్ ఈక్వల్స్ టు 3. దెన్ a ఇస్ ఈక్వల్స్ టు, r ఇస్ ఈక్వల్స్ టు 2, 3q ప్లస్ 2. ఇప్పుడు కూడా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. SOBS అనేది షార్ట్ ఫామ్ అన్నమాట, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. అగైన్ దిస్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ RHS చూస్తే అది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్,
ఆ ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 2 square plus 2 into 3q into 2. Let me drag this page. Very good. Okay, then ఏమవుతుంది? So a square is equals to 9q square plus 2 3s are 6, 6 3s are 12. 12q plus 4 అన్నమాట. Okay. Then next, a square plus 9q square plus 12q plus, let me write this 4 as 3 plus 1. 4 ని 3 plus 1 గా స్ప్లిట్ చేశాను. సో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, వీటన్నిటి నుంచి మనం 3 ని కామన్ చేద్దాం. ఇక్కడ 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఇలా ఉంటుంది. అటువైపు ప్లస్ 1 ని సెపరేట్ గా రాయాలి, బికాస్ వీఆర్ టేకింగ్ అవుట్ 3 ఫ్రమ్ ఓన్లీ దీస్ 3 టర్మ్స్. ఈ 3 టర్మ్స్ నుంచి మాత్రమే 3 ని కామన్ చేసాం. ఓకే, అగైన్ దీని ప్లేస్ లో p రాద్దాం. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 1, లెట్ p ఇస్ ఈక్వల్స్ టు 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఏ అనే ఒక నంబర్ ని స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ నంబర్ ని 3p ఆర్ 3p ప్లస్ 1 గా రాసుకోవచ్చు. Therefore, the square of any number, the square of any positive integer can be expressed in the form of 3p or 3p plus 1. How simple it is. Okay, జస్ట్ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోగలిగితే సొల్యూషన్ అనేది వెరీ ఈజీ. దట్స్ ఇట్. ఇలా ఉంటుంది కంప్లీట్ గా సొల్యూషన్. రైట్, సిమిలర్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూద్దాం వాటిని. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే, యూజ్ డివిజన్ అల్గారిథం. అగైన్ డివిజన్ అల్గారిథం నే యూజ్ చేయాలి టు షో దాట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇంతకు ముందు స్క్వేర్ కదా, కానీ ఇప్పుడు క్యూబ్ అన్నమాట. ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. ఏ నంబర్ నైనా పాజిటివ్, ఏ పాజిటివ్ ఇంటీజర్ నైనా క్యూబ్ చేస్తే ఆ వచ్చేటువంటి క్యూబ్ ని ఈ 3 ఫార్మాట్స్ లో ఏదో ఒక ఫార్మాట్ లో రాయొచ్చు అన్నది మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ తీసుకుందామండి. 5 క్యూబ్ అంటే 125 కదా. సో ఈ 125 ని 9 into m ఆర్ 9 into m ప్లస్ 1 ఆర్ 9 into m ప్లస్ 8 ఫార్మాట్ లో రాయొచ్చు అన్నది మనకు ఇక్కడ తెలియాలి. కావాలంటే ఒకసారి చూద్దాం. 9 తో డివైడ్ చేస్తే 125 ని 9 1s 9, 3 ఉంటుంది 35, 9 3s 27, రిమైండర్ 8. చూసారా, 125 ని 9 into 13 ప్లస్ 8 గా రాయొచ్చు. ఈ థర్డ్ ఫార్మాట్ లో రాసాం. ఇలా ఉంటాయి అన్నమాట సొల్యూషన్స్ అన్ని కూడా. చూద్దాం వీటిని. సో ఇక్కడ డివైజర్ బి ప్లేస్ లో 9 ఉంది కదా, అంటే బి ప్లేస్ లో 9 తీసుకుంటే రిమైండర్స్ మనకు 0 నుంచి అప్ టు 8 వరకు వస్తాయి. We'll get many cases. So to avoid this problem, wait a minute. So to avoid this problem, let us take 3 in the place of b. Chudam. Problem number 4. Problem number 4. ఫస్ట్ మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ సెంటెన్స్ రాద్దామా. టు షో ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 9m, 9m plus 1 or 9m plus 8. సో ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ ని క్యూబ్ చేస్తే
ఈ 3 ఫార్మాట్ లో ఏదో ఒక ఫార్మాట్ లో రాసుకోవచ్చు ఆ క్యూబ్ ని అన్నది మనం ప్రూవ్ చేయాలి. లెట్ a ఈస్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b is equals to 3. b ప్లేస్ లో 3 నే తీసుకున్నాం ఎందుకంటే 3 అనేది 9 యొక్క డివైజర్. ఓకే, అలా తీసుకున్నా ఓకే. దెన్ quotient is q and remainder is r. Then division algorithm ఏంటి? a is equals to 3q plus r. ఇక్కడ r values less than or equals to 3 అన్నమాట. రిమైండర్ r ప్లేస్ లో మనకు 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. ఓన్లీ 3 కేసెస్ వస్తాయి. ఒకవేళ b ప్లేస్ లో 9 రాశారనుకోండి మీరు, ఈ రిమైండర్ ప్లేస్ లో 9 పాసిబిలిటీస్ వస్తాయి. ఇట్ బికమ్స్ వెరీ లెంతీ. రైట్, ఒక్కొక్క కేసు డిఫరెంట్ గా తీసుకొని చూద్దాం. ఫస్ట్ కేస్ 1, లెట్ r is equals to 0. రిమైండర్ r ప్లేస్ లో 0 రాద్దాం. దెన్ a is equals to 3q plus 0. అయితే మనం క్యూబ్ ని కదా ఆ ఫార్మాట్ లో ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, COBS, cubing on both sides. Then it becomes a cube is equals to 3q whole cube. So a cube is equals to 27q cube. దీన్ని 9 into 3q cube గా రాసుకోవచ్చు కదా. ఈ 27 ని నేను 9 into 3 గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ ప్లేస్ లో మనం m అనే లెటర్ రాస్తాం. a cube is equals to 9m. Let m is equals to 3q cube. ఈ 3q cube ప్లేస్ లో m అనే ఒక లెటర్ ని రాశాం, చూపించాం. క్యూబ్ ఆఫ్ అ నంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m. ఇది ఎప్పుడు? రిమైండర్ 0 అయినప్పుడు. ఈసారి మనం రిమైండర్ 1 తీసుకుందాం. లెట్ రిమైండర్ r is equals to 1. అప్పుడు ఆ నంబర్ ని అకార్డింగ్ టు డివిజన్ అల్గారిథం నంబర్ ని ఎలా రాయొచ్చు? a is equals to 3q plus 1. అగైన్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్యూబ్ చేద్దాం. దెన్ a cube is equals to 3q plus 1 whole cube. Now this is in the form of a plus b whole cube. a plus b whole cube ఫార్ములా ఐడియా ఉంది కదా. లెట్ మీ రైట్ హియర్. మీకోసం ఆ ఫార్ములాని ఇక్కడ రాస్తాను. a plus b whole cube is equals to a cube plus 3a square b plus 3ab square plus b cube. ఈ ఫార్ములాలో ఈ RHS ని ఎక్స్పాండ్ చేయాలి. చేద్దాం. ఏమవుతుంది చూ, ఈ RHS ని రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి పార్ట్ ని ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేయాలి. a cube is equals to, రైట్, a cube is equals to, ఇక్కడ a అంటే 3q, b అంటే 1. ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. రైట్, a క్యూబ్ అన్నమాట. ఫస్ట్ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b అన్నాడు. 3 into 3q స్క్వేర్ into 1 ప్లస్ 3ab స్క్వేర్ అంటున్నాం. 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్. అలా సో a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అలా ఎక్స్పాండ్ చేస్తాం. సో a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ 27q క్యూబ్ అండి. అండ్ దిస్ ఈజ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3 స్క్వేర్ అంటే 9 కదా. 9 3s are 27, 27 1s 27. డైరెక్ట్ గా రాస్తున్నాను. ఇదంతా సింప్లిఫై చేస్తే 27q స్క్వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ 3 3s are 9, 9 1 స్క్వేర్ అంటే 1, 9q ప్లస్ 1 అలా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 టర్మ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ 3 టర్మ్స్ నుంచి 9 ని సెపరేట్ చేయొచ్చు, 9 ని కామన్ చేయొచ్చు. 9 టైమ్స్ ఆఫ్ 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q, అటువైపు ప్లస్ 1.
ఈ ఫస్ట్ 3 టర్మ్స్ నుంచి 9 ని సెపరేట్ చేసాం. నౌ ఈ పార్ట్ ప్లేస్ లో, ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో m అనే లెటర్ రాద్దాం. a cube is equals to 9m plus 1, వేర్ m అంటే ఏంటి? లెట్ m is equals to 3q cube plus 3q square plus q, అలా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. రిమైండర్ r 1 అయినప్పుడు a ఇలా వస్తుంది, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ పార్ట్ ని కూడా మనం 9m plus 1 ఫార్మాట్ లో రాయగలిగాం. ఇక లాస్ట్ కేస్ ఏంటి? రిమైండర్ r ప్లేస్ లో 2. థర్డ్ కేస్ లెట్ r is equals to 2, అప్పుడు a is equals to 3q plus 2 అవుతుంది. అకార్డింగ్ టు డివిజన్ అల్గారిథం, డివిడెండ్ is equal to డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అన్నమాట. ఆ రిమైండర్ ఆర్ ప్లేస్ లో మనం డిఫరెంట్ వాల్యూస్ ని, పాసిబుల్ రిమైండర్స్ ని రాస్తూ వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. Then a cube is equals to 3q plus 2 whole cube. Again same, this is also in the form of a plus b whole cube. ఇది కామన్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, సో a plus b whole cube ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేయటం. ఫస్ట్ టర్మ్ a cube plus 3a square b plus 3ab square plus b square ప్లస్ బి క్యూబ్. అలా నెక్స్ట్ ఏంటి? ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ 27q క్యూబ్ ప్లస్, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 3s 27, 27 2s 54, అంటే 54q స్క్వేర్ అవుతుంది. ఈవెన్ ఇది కూడా అంతే. 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 3s 12, 12 3s 36, 36q అవుతుంది. 36q ప్లస్ లాస్ట్ లో ఉండేటువంటి నంబర్ 8. అగైన్ వీటన్నిటి నుంచి అబ్జర్వ్ చేయండి, వీటన్నిటి నుంచి 9 ని కామన్ చేయొచ్చు. సో a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 8. Let us replace this expression with letter m. అప్పుడు ఇదేమవుతుంది? a cube is equals to 9m plus 8. Let m is equals to 3q cube plus 6q square plus 4q. చూసారా, లాస్ట్ కేస్ రిమైండర్ 2 అయినప్పుడు కూడా మనం ఆ నంబర్ ని క్యూబ్ చేస్తే 9m plus 8 గా రాసుకోవచ్చు. Therefore conclusion ఏంటి? The cube of any positive integer, the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. ఏదైనా ఒక నంబర్ యొక్క క్యూబ్ ని ఈ 3 ఫార్మాట్స్ లో ఏదో ఒక ఫార్మాట్ లో రాయొచ్చు అన్నది కన్క్లూజన్ అన్నమాట. రైట్, హోప్ యూ అండర్స్టాండ్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ క్యూబ్, ఆ 2 ఫార్ములాస్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయడం మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం చూడండి, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. రైట్, షో దట్ 1 and only 1 out of n plus 2 or n plus 4 is divisible by 3. n అనే నంబర్ అయినా లేదా n plus 2 అనే నంబర్ అయినా లేదా n plus 4 అనే నంబర్ అయినా వీటిలో ఏదో ఒకటి మాత్రమే 3 తో డివైడ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి మనం. దీన్ని మనం n ప్లేస్ లో డిఫరెంట్ నంబర్స్ తీసుకొని రాద్దాం. ప్రాబ్లం నంబర్ 5. ప్రాబ్లం నంబర్ 5 ఇక్కడ పేజ్ నంబర్ ని మెన్షన్ చేయండి. ఏమని ప్రూవ్ చేయాలండి? To prove only 1 out of n comma n plus 2 comma n plus 4 is divisible by 3. ఈ మూడిట్లో ఏదో ఒక నంబర్ మాత్రమే 3 తో డివైడ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో లెట్ n is equals to 1, n ప్లేస్ లో 1 తీసుకున్నాం. న్యాచురల్ నంబర్స్ రాసుకుంటూ వెళ్తే అప్పుడు n is equals to 1 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డివిజబుల్
బై 3. n ప్లేస్ లో 1 తీసుకున్నప్పుడు అది 3 తో డివైడ్ అవ్వదు. సెకండ్ నంబర్ n ప్లస్ 2 అంటే 1 ప్లస్ 2 అంటే 3. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. అంతే కదా. సో n ప్లేస్ లో 1 రాసినప్పుడు ఈ సెకండ్ నంబర్ డివైడ్ అవుతుంది. ఇక థర్డ్ నంబర్ తీసుకుంటే n ప్లస్ 4 అంటే 1 ప్లస్ 4 అంటే 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. చూసారా, ఈ మూడిట్లో జస్ట్ ఒక నెంబర్ మాత్రమే 3 తో డివైడ్ అవుతుంది. అది కూడా ఏంటి, n ప్లస్ 2. ఎప్పుడు n ప్లస్ లో 1 రాసినప్పుడు. నెక్స్ట్ లెట్ n ఈక్వల్స్ టు 2. n ప్లస్ లో 2 రాద్దాం. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, n ఈక్వల్స్ టు 2 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. 2 అనేది 3 తో డివైడ్ అవ్వదు. సెకండ్ నంబర్ n ప్లస్ 2 అంటున్నాడు అంటే 2 ప్లస్ 2 అంటే 4 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. సెకండ్ నంబర్ కూడా 3 తో డివైడ్ అవ్వదు. ఇక థర్డ్ నంబర్ n ప్లస్ 4 అంటే 2 ప్లస్ 4 అంటే 6. దిస్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇది 3 తో డివైడ్ అవుతుంది. అలా ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక కేసు తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ సెకండ్ నంబర్ డివైడ్ అయింది, ఇక్కడ థర్డ్ నంబర్ డివైడ్ అయింది, ఇక్కడ ఫస్ట్ నంబర్. n ఈక్వల్స్ టు 3 ఈజ్ డివిజబుల్ బై 3. ఓకే. సెకండ్ నంబర్ ఏంటి, n ప్లస్ 2 అంటే 3 ప్లస్ 2 అంటే 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 5 అనేది 3 తో డివైడ్ అవ్వదు. అలాగే n ప్లస్ 2 4 అంటే 3 ప్లస్ 4 అంటే 7. ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. సో కంక్లూజన్ ఏంటి, దేర్ ఫోర్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 4 ఈజ్ డివిజబుల్ బై 3. ఈ మూడిట్లో ఏదో ఒక నంబర్ మాత్రమే 3 తో డివైడ్ అవుతుంది అని ప్రూవ్ చేయగలం. వేర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, n ప్లేస్ లో ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ ని తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ఎక్సర్సైజ్ 1.1 అండి. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ని యూజ్ చేసి మనం థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం జరిగింది. చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టూడ్. ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు నేర్చుకున్నటువంటి సొల్యూషన్ ని ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒకరిద్దరు ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ కుడ్ రిమెంబర్ దీస్ ఫర్ లాంగ్ టైమ్ అన్నమాట. సో దీని తర్వాత మనకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అనే కాన్సెప్ట్ ఉంది. దీన్ని మనం అనదర్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.